భారతీయుడు 2 రివ్యూలోకి వెళ్ళబోయే ముందు ఒక్క మాట. కేజీఎఫ్ సినిమా చూస్తున్నప్పుడు అరే కనీసం కాస్తైనా కామెడీ లేదంటారని అంటామా? నేను ఈ మాట చెప్పడానికి ఒక రీజన్ ఉంది. తరచుగా మన తెలుగు మూవీస్కి రివ్యూస్ ఇచ్చే కొన్ని తెలుగు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు యావరేజ్ మూవీ భయ్యా, ఓకే మూవీ, వామ్మో బోరింగ్ భారతీయుడు అని ఏదేదో అంటున్నారు. కానీ హానెస్ట్గా చెప్తున్నా, మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్స్లో చూసి మంచి ఎక్స్పీరియన్స్ పొందండి. ఇది ఒక ఫ్రీడమ్ ఫైటర్ సేనాపతి తన దేశాన్ని కాపాడుకోవడానికి ఎలా ప్రయత్నిస్తున్నాడో అనే స్టోరీ లైన్తో తెరకెక్కిన సినిమా. దానిని ఆ జోనర్లోనే ఇమాజిన్ చేసి చూడాలి. తన స్టోరీకి తగ్గట్టుగా ప్రజెంట్ ఇండియా ఎలాంటి ఫేజ్లో ఉంది అని చాలా రియలిస్టిక్గా చూపించారు శంకర్ గారు. ఇక డీటెయిల్డ్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మంచి మంచి మూవీ కంటెంట్ అండ్ ఓటీటీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒకవేళ మీరు 96లో రిలీజ్ అయిన భారతీయుడు మూవీ చూడకపోతే ఒకసారి ఆ మూవీ చూశాక భారతీయుడు 2 చూడండి. అందరికీ ఒక్క మాట, భారతీయుడు 2 టైటిల్ రివీల్ అయ్యే సీన్ అస్సలు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక రివ్యూలోకి వెళ్తే, సిద్ధార్థ్ అండ్ తన ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వారి చుట్టూ జరిగే చిన్న చిన్న సోషల్ ఇష్యూస్ని ఫోకస్ చేస్తూ వాటిని ఒక కంటెంట్లా తీసుకొని ఇంట్రెస్టింగ్ కార్టూన్ యానిమేషన్స్తో వైరల్ చేస్తుంటారు. ఈ ప్రాసెస్లో ఒకసారి సిద్ధార్థ్ అండ్ టీం ఒక చిన్న ఇష్యూ వల్ల అరెస్ట్ అవుతారు. జరుగుతున్న అన్యాయాలని అడ్డుకునేలా ఎవరో ఒకరు రావాలి అని ఆలోచిస్తున్న సిద్ధార్థ్కి భారతీయుడు అంటే సేనాపతి గారు గుర్తొస్తారు. 28 ఏళ్ల క్రితం దేశాన్ని విడిచి వెళ్ళిన భారతీయుడు తిరిగి రావాలని కంబ్యాక్ ఇండియా అని ట్యాగ్ చేసి వైరల్ చేస్తారు. అయితే సేనాపతి ఇండియా ఎలా చేరుకున్నాడు, తిరిగి వచ్చిన సేనాపతి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో మీరు మూవీలో చూడాలి. సినిమాలో సిద్ధార్థ్ గారిది చాలా మంచి రోల్ అండ్ ఆ రోల్కి న్యాయం చేశారని చెప్పాలి. ఇంటర్వెల్ ముందు వరకు కమల్ హాసన్ గారి పోర్షన్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్లో ఎక్కువ టైం లైన్లో కనిపిస్తారు. మూవీ లాస్ట్ 35 మినిట్స్ అయితే అదరగొట్టేశారు. చేసింగ్ కమ్ ఫైటింగ్ సీన్ ఒకటి ఉంటుంది లాస్ట్లో, సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పాలి. క్లైమాక్స్లో సేనాపతి గారు ఉన్న సిచ్యువేషన్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అందరికీ. శంకర్ గారి డైరెక్షన్ సూపర్, అనిరుద్ధ్ గారి మ్యూజిక్ కూడా బాగా వర్కౌట్ అయింది. సపోర్టింగ్ రోల్ చేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ రోల్స్కి తగ్గట్టుగా చాలా జస్టిఫై చేశారు. స్టోరీకి తగ్గట్టుగా మెల్లగా నడిచే కథ, అక్కడక్కడ అవసరం లేదు అనుకునే కొన్ని సీన్స్, ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవ్వదు అనుకునేవి కొంచెం ఉన్నాయి. బట్ ఓవరాల్గా శంకర్ గారు ఈ ఫిలింని చాలా అటెంటివ్గా తీశారని నా ఒపీనియన్. చివరిలో ఎండ్ కార్డు పడగానే సినిమా అయిపోయిందని వెళ్ళిపోకండి. నెక్స్ట్ 5 మినిట్స్ భారతీయుడు 3 ట్రైలర్ చూసి బయటికి రండి. 2025లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న భారతీయుడు 3 బ్రహ్మాండంగా తెరకెక్కాలని ఆశిద్దాం. మరెన్నో మూవీ ముచ్చట్లతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.